స్తుతించేదా, నిన్ను ఘనపరచేదా, నీకై జీవించేదా నా ప్రాణేశ్వరా. పూజార్హుడవైన నా యేసయ్యా, నా హృదయార్పణ నీకే అతి శ్రేష్ఠుడా. పూజార్హుడవైన నా యేసయ్యా, నా హృదయార్పణ నీకే అతి శ్రేష్ఠుడా. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో కోరుతూ సమయాన్ని దేవుని దాసులుగా అప్పగిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడి వచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ఉన్న తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. గడిచిన 21 రోజులు ప్రతి ఉదయం ప్రతి రాత్రి నా యేసయ్య అద్భుతకరంగా ఈ కూడికను జరిగించినాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక హాఫ్ అన్ అవర్లో మనం కూడికి ముగించుకుంటాం. అద్భుతమైన పాటని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆ పాట పాడుకుంటుండగానే నీ ప్రతి సమస్యకి నా దేవుడు తాళం వేయను గాక. చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాటను మీకు జ్ఞాపం చేసేసి నేను మీ సేవకులందరూ కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. మార్కు సువార్త బైబిల్ తెరవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యం త్వరగా. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ శ్రేష్టమైనటువంటి 21 రోజుల ఉపవాస ప్రార్థనా కూడికలో దీని అంశం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కాదండి, కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలో. ఐక్యనగరం మాత్రమే కాదు, చీరాల పట్టణం మాత్రమే కాదు, చీరాల మండలం మాత్రమే కాదు, బాపట్ల జిల్లా మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు, 29 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 160 కోట్ల మంది ప్రజలు ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ క్షేమము నా దేవుడు దయచేయాలి. అన్ని కుటుంబాలకి సమృద్ధిని వృద్ధిని ప్రభువు కలుగు చేయాలి. దానికోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏం కరువు అవుతుందో తెలుసా? క్షేమం కరువైపోతుంది. క్షేమం లేని కాలంలో మనిషి ఉన్నాడని మీరు మర్చిపోవద్దు. మనం బయటికి వెళ్ళినప్పుడు మనుషులు మాట్లాడుతల్లా, మరణాలు మాట్లాడుతున్నాయి. ఈ మరణాలు మాట్లాడే సమయంలో మనకేం కావాలో తెలుసా? భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు సహకారుడుగా మార్చబడాలి. హల్లెలూయా. మనం బైబిల్ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం చదవం. బైబిల్ చాలా అద్భుతం అండి. దాన్ని ఎవరు వర్ణించగలరు? దాన్ని వర్ణించడం అసాధ్యం. అంత శ్రేష్టమైన బైబిల్ని మనం చదవగలమా? నువ్వు రక్షించబడిన సంవత్సరాలు అవుతుంది. నీ జీవితంలో ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేసావా? ఈ రోజు లేచిన కాడ నుంచి ఒక్కసారి నువ్వు బైబిల్ చదివేవా? ఒక అధ్యాయమైన చదివేవా? బైబిల్ వండర్. ప్రపంచాన్ని కదిలించగలిగింది ఒక బైబిల్ మాత్రమే. ఎలాంటి వారినైనా మార్చగలిగింది ఒక బైబిల్ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయము 20వ వాక్యం అనుకుంటాను. అక్కడ ఒక మాట, చక్కని మాట రాస్తుంటా, చదువుదామా? ఆదికాండం, త్వరగా, టైం లేదు. అమ్మా 2:20 తల్లి సింహం. అమ్మ, అప్పుడు ఆదాము
ఆ, ఆ, హల్లెలూయా. అయినను హల్లెలూయా. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం లేదంట. నాకు చూడండి అందరూ, ఆదాము ఎలా ఉంటాడో తెలుసా మీకు? ఆదాము, మా పాస్టర్లు ఉన్నారే, మా సేవకులు బిడ్డలు పుట్టకని తీసుకొచ్చి పేర్లు పెట్టమని ఇస్తారు. ఒకరికి పెట్టిన పేరు 100 మందిలో కనీసం 4 పెడతాం. భూప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఆ 84 లక్షల జీవరాశుల్లో ఒక జీవి మనిషి. ఈ 84 జీవరాశుల్లో ఎన్నైతే ఆదాము ముందుకు వచ్చినాయో ప్రతి దానికి పెట్టిన పేరు పెట్టుకొని పెట్టాడు. యేసు రక్తమే చేయం. నక్క అంటే అది నక్కే, కుక్క అంటే అది కుక్కే, కప్ప అంటే అది కప్పే. చెప్పండి చెప్పండి. నక్క అంటే అది నక్కే, కుక్క అంటే అది కుక్కే, కప్ప అంటే అది కప్పే. ఒక్కో దానికి ఒక పేరు అంతే. మనం పెడుతున్నాం. ఎన్ని లక్షలు ఉన్నాయో దావీదులు అనే పేరు ఎన్ని లక్షలు ఉన్నాయండి. సంతోషం అనే పేరు ఎన్ని లక్షలు ఉన్నాయండి. ఝాన్సీ అనే పేరు మందిలో 4 ఉన్నారండి. ఝాన్సీ అనే పేర్లు. స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అలాంటి వాడు కాదు. పెట్టిన పేరు ఎంత జ్ఞానం చూడండి. ఏమా అక్క, ఎంత జ్ఞానం, ఎంత జ్ఞానం అండి. లక్షల జీవరాశులకి తన ముందుకు రాగా పేరు పెట్టేంత జ్ఞానము ఆదాము దేవుడిచ్చాడు. కృప ఏంటంటే అయినా సాటి అయిన సహాయం ఆయనకి దొరకలేదంట. సాటి అయిన సహాయం అని దొరకపోతే, సాటి అయిన సహాయం ఇతను చేస్తే బాగుండని దేవుడు ఆలోచించి 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 తన శరీరములో 100ల కొలది ఎముకలుంటే అవన్నిట్లో ఒకదాన్ని చూసేసుకొని ఏరి కోరి తీసి ఒక స్త్రీని చేసేసి ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఇదెవరో అనగానే ఎంత చక్కగా సమాధానం చెప్తాడండి. నా శరీరం నుంచి తీయబడింది కాబట్టి ఇది నాది, కాబట్టి నారి అనబడును. పేరు పెట్టేశాడు. స్తోత్రం, పేరు పెట్టేశాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, నాకు చూడండి తల్లారా, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరైతే సహకారులుగా ఉండాలో వాళ్ళే మెడలకు ఉరితాళ్ళుగా మార్చబడిపోతున్నారు. భార్యని ఎందుకు దేవుడు చేసాడు తెలుసా? సహకారిగా ఉండటం కోసం, సహకారిగా ఉండటం కోసం. 14వ అధ్యాయం రాస్తుంటే అది సామెత గ్రంథం. చెప్పండి. గాల్బేసి అక్క, నువ్వు ఉండాలక్క మా కాడ. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకునే పని స్త్రీ చేయాలి. దానికి కావాల్సిన ఇటుకలు, సిమెంటు, కంకరు, సువ్వులు అన్ని బట్ట తీసుకొచ్చి ఇవ్వాలి. తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఆయనే, చేసే బాధ్యత నువ్వు. ఈరోజు చేస్తున్నా సిమెంట్ కొనకొత్తంటే ఆ సిమెంటే కంకర్లో కలిపి మొగుడిని ముక్కలుగా నరికి సిమెంట్ కంకర కలిపి కలిపేసేసి, కంకర కలిపేసేసి డబ్బాలు వేసి పూసి పెడతాంటవి. ఏం చేయాలని అర్థం కావట్లా. ఏం చేయాలో అర్థం కావట్లేదు మా నిన్ను. ఈరోజు వాక్యం ఉన్న దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని వాక్యం సెలవిస్తున్న అద్భుతమైన మాట ఏం తెలుసా? భార్యని సహకారిగా ఉంటే ఆ భార్య భర్తల్ని దయా దాక్షిణ్యం లేకుండా చంపేస్తుందంట. ఈరోజు ఫోన్ తెరిస్తే, పేపర్లు చూస్తే ఇంతకుముందు భర్తలు కొట్టారు, కిరసనాలు పోసాడని వచ్చేది. ఇప్పుడు అట్ట కాదు. ఎవడన్నా తిక్కలోడు పోసేసి ఒక ఆడపిల్ల మీద కత్తి పెడతాము అలా చేస్తున్నాడు. అయినా వాడిని ఒళ్ళు పెడతలేదు. వాడి తోలు తీసి చెప్పులు కుట్టించుకున్నారు, అది వేరే విషయం. అయితే ఆడవాళ్ళు ఏమైపోయింది తెలుసా? హంతకులుగా మారిపోతున్నారు. ఎక్కడ చూసినదే. ఈరోజు ప్రజెన్స్ స్టిల్ 9 మంది మగవాళ్ళు చంపబడితే దానిలో 6 ఆడవాళ్ళు చంపుతున్నారంట. తెలుసా మీకు? 9 మంది చచ్చిపోతే మగవాళ్ళు 6 ఆడవాళ్ళు చంపుతున్నారంట. ముగ్గురిని ఎవరు చంపుతున్నారని చెప్పేసి దయచేసి మీరు నన్ను అడగొద్దు. స్తోత్రం. ఇలాంటి పరిస్థితిలో ఆకాశం నుండి తొంగి చూస్తున్న దేవుడు, ఆకాశం నుండి దృష్టిస్తున్న దేవుడు ఆయన చెబుతున్నాడు, ఇక నేను మనుషుల్ని పెట్టిన సహకారులుగా నేనే వారికి సహకారిగా ఉంటాను, నేనే వారికి సహకారిగా ఉంటాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 20 రాసిన మాట ఏం చేస్తా? ఆయన వారికి సహకారుడై ఉన్నాడంట. స్తోత్రం. నాకు చాలా నచ్చిందని ఈ మాట. అందుకే
వెంటనే నేను నా నోట్స్లో రాసేసుకున్నాను. ఏమని రాసుకున్నాను? సహకారివై ఉపకారివై పోషించినావే గతకాలం అంటే అట్ట పోషించడం మాకు అర్థం కదండి. 9 సంవత్సరాలు నిండిపోయి 10వ సంవత్సరం మేము రాబోతున్నాం. 9 సంవత్సరాలు ముగించుకుని 10వ సంవత్సరం రాబోతున్నాం. ఒక్కసారి ఎన్నిక తిరిగి చూస్తే ఏం లేదు. మా వల్ల అయితే ఏం కాదండి. ఎన్ని పాటల పుస్తకాలు, ఎన్ని కన్వెన్షన్లు, ఎన్ని సభలు, ఎన్ని కూడికలు ఎలా చేసాం? ఆయన నడిపించాడు. స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్న విలువైన మాటలు తెలుసా? ఈ ఉపవాస ప్రార్థన కూడికలకు నువ్వు ఎందుకు తీసుకొచ్చో తెలుసా? ఆయన నీకు, నీ కుటుంబానికి సహకారుడుగా ఉండాలని ఆశపోతున్నాడు. చెప్పలేదు మీరు సరిగా? ఇంకొంచెం స్పీడ్ ఎత్తి, ఇంకొంచెం స్వరం ఎత్తి హల్లెలూయా. నీకు, నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ ఇంటి వారందరికీ కూడా నా దేవుడు సహకారుడుగా మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు ఎక్కడ దిగుతాడండి? ఒక వ్యక్తి 38 సంవత్సరాల మించి లెగవలేని స్థితిలో ఉన్నాడంట. పక్కనే తాగితే స్వస్థపడే అవకాశం ఉందంట. బెతెస్దా కోనేరు కాడ 38 సంవత్సరాలు ఉన్నాడు. తాకితే, చెప్పండి, తాకితే స్వస్థపడతాడంట. చదవండి ఆ మాట. 5వ అధ్యాయం 4వ వచనమా? బోషి ఉన్నా యోహాను సువార్త 5వ అధ్యాయము. అక్క మెల్లగా చదవక్క. అది కదక్క 4వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును గనుక ఆ మండపంలో జాగ్రత్తగా నాలి రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారంట. ఎట్టున్నారమ్మా? గుంపులుగా పడి ఉన్నారు. ఆ గుంపుల్లో వాళ్ళు నా యేసయ్యని సహకారుడుగా కోరుకోలేదేమో. ఒక వ్యక్తి మాత్రం 38 సంవత్సరాల నుంచి నాకు ఎవరైనా సహకారులుగా ఉంటే బాగుండు, దేవుణ్ణి సహకారిగా మార్చుకునే విశ్వాసం, భక్తి జీవితం నీకుందా? దేవుని కుమారుడా, దేవుని కుమార్తె? దేవుణ్ణండి, మనుషులు కాదు. మనుషులు నమ్మదగిన వాడు కాదు. మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు, మనుషులు నమ్మొద్దని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరు నమ్మాలి? ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. హామాను యూదులందరిని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు కదా. చెప్పాలి అమ్మా, కొంచెం సౌండ్ పెంచడం. నేను ఉపవాసం, నాకు అసలు ఓపిక లేదమ్మా. 3 చాక్లెట్లు తిన్నా, రూపాయి చాక్లెట్లు. ఓపిక తెచ్చుకోవాలి కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయి. హల్లెలూయా. హామాను ఏం ప్లాన్ చేశాడు నాన్న? ఏం ప్లాన్ చేశాడు? యూదులందరిని చంపాలని ప్లాన్ చేస్తే ఇప్పుడు మా సహోదరి ఏం చేసింది? అక్క ఎస్తేర్ అక్క చెప్పాలి. ఎందుకు ఉపవాసం ఉంది? దేవుడే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఉపవాసం ఉంటే మొహం పెక్కపోయిద్దా, అందంగా తయారైద్దా? 3 రోజులు ఉపవాసం ఉన్నాను, చూద్దాం ఏం తినకుండా చూద్దాం. ఒక పూట ఉంటేనే మా వాళ్ళు నిలకపోతున్నారు. 3 రోజులు ఏమి తినకుండా ఉంటే ఎక్కడెక్కడ పట్టకపోతే ఎక్కడెక్కడ పీక్కపోతాయండి. అందంగా ఉంది ఎస్తేరు. 3 రోజులు ఉపవాసం ఉందంట. 3 రోజుల ఉపవాసంలో రాజుగారు ఎస్తేరును చూడగానే ఆకర్షితుడిగా మార్చబడిపోయాడంట. ఎస్తేరు, ఏమి నీ కోరిక? 127 సంవత్సరాలు నాకున్నాయి, దానిలో సగం రాసి ఇమ్మంటావని అడుగుతున్నాడు. దానిలో సగం రాసి ఇమ్మంటావా? ఎస్తేరు తన అందం పాడైపోతున్న కోసం ఉండటానికి ఆలోచించలా. దేవుణ్ణి సహకారిగా మార్చుకుంది. కాబట్టి రాజుల హృదయాన్ని కదిలించగలిగింది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. రాజుల హృదయాలు కదిలించబడియండి. నేను చాలాసేపు ఆలోచించాను. 3 రోజులు ఉపవాసం ఉంటే నన్ను చూసి అంటున్నారు, నువ్వేంది అట్టయిపోయావు ఎట్టయిపోయావు అంటున్నారు. మరి మహాతల్లి 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బలహీనమైపోయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నల్లగా ఉన్న వాళ్ళు కనపడరు, ఎర్రగా ఉన్న వాళ్ళు కనపడతారు. నేను నల్లగా ఉంటాను కాబట్టి నేను కనపడను. తక్కువ చూడగానే ఒకేలా కనపడతా. మీరు అందరు ఎర్రగా ఉంటారు కాబట్టి మీరు కనపడతారు. ఎస్తేరు బల అందంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క సహకారం తీసుకుంది కాబట్టి ఆమె సౌందర్యం మహోవృద్ధి కలిగింది. స్తోత్రం స్తోత్రం. అహష్వేరోషుకి ఎస్తేరును చూడగానే దయగలిగింది. నేను చెప్తున్నా ఒక మాట జాగ్రత్తగా విన్నానా. నీ విజయ రహస్యం ఏం తెలుసా? నువ్వు దేవుని సహకారుగా చేసుకుంటలేదు. దేవుని సహకారుగా చేసుకునే అనుభవంలోకి నువ్వు రాలేకపోతున్నావు. ఎన్ని సంవత్సరాలైంది మనం మారు మనసు పొంది రక్షించబడి? నీ కోసం ప్రాణం పెట్టి నువ్వు మర్చిపోయావా? నీ కోసం ఆయన చేయని కార్యం ఏముందండి? గుర్తుపెట్టుకోండి, టైం లేదు. దేవుని కనుక నువ్వు సహకారిగా చేసుకుంటే, గుంపులు గుంపులుగా పడున్నారో, ఎవరైతే దేవుని సహకారిగా చేసుకున్నారో వాడు మాత్రమే లెగిసి పరిగెత్తుకొని పోయాడు. పరిగెత్తుకొని పోయాడు. స్తోత్రం. నువ్వు కూడా చెప్తున్నాను, నీది ఎలాంటి రోగమైన కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి అప్పులైనా కావచ్చు, ఎలాంటి సమస్యలైనా కావచ్చు, నా దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా మాట? పునరుద్ధానుడు అయిన తర్వాత, మరణం పైన విజయం పొందుకున్న తర్వాత ఆయన అంటున్నాడు వారికి సహకారుడై ఉన్నాడంట. ఆ సహకారుడై ఉంటాను బట్టేసేసి అద్భుతాలు చేసుకుంటూ పోతున్నారు, ఆశ్చర్యకరంగా చేసుకుంటూ పోతున్నారు. హల్లెలూయా. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తాను, సమయం లేదు. 138వ కీర్తన 138వ కీర్తన 6వ వాక్యం అనుకుంటాను. ఒక్కసారి తీయనా. అబ్బా అదిరా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. హల్లెలూయా. ఎవరంట ఆయన? మహోన్నతైన దేవుడు. నేను అంటున్నానా, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన వారు ఎవరు లక్ష్య పెట్టాలి? ఇప్పుడు ప్రపంచంలో ధనికులు వచ్చేసి నీ పక్కన కూర్చొని భోజనం చేస్తారా? నీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తారా? నా దేవుడు చెప్తున్నాడు, తల్లి జాగ్రత్తగానండి, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు, కానీ ఆయనంట దీనులను లక్ష్య పెడుతున్నాడంట, దరిద్రులను లక్ష్య పెడుతున్నాడంట, బీదవాడిని లక్ష్య పెడుతున్నాడంట, కూటికి లేని వాడిని లక్ష్య పెడుతున్నాడంట. స్తోత్రం. 20-30 సంవత్సరాల క్రితం ఇక్కడున్న చాలామందికి తెలుసు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ. నా సాక్ష్యం చెప్పాలంటే చాలామంది తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పుకుంటాం కూడా పేరు లేదండి, చెప్పుకుంటాను కూడా యోగ్యత లేదండి. వెంకయ్యమ్మ ఏమంటావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. అజేయుడవై విజేయుడవై ఈ జగతికే నీవు ఆధారమై, అజేయుడవై విజేయుడవై ఈ జగతికే నీవు. దయాళుడవై బలాఢ్యుడవై దీనులకే నీవు దేవుడవై, దయాళుడవై బలాఢ్యుడవై దీనులకే నీవు దేవుడవై, కరువులోన సమృద్ధివై
ఇరుకులో విశాలతవై మహారాజుగా నీవు హుషారు లేదు సంతోషమే మహారాజుగా నీవు సంతోషమే ఆహా మహారాజుగా నీవు నాకుండగా సంతోషమే సౌభాగ్యమే మహారాజుగా నీవు నాకుండగా తోషమే సౌభాగ్యమే. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి పోయేలోపు దేవుణ్ణి మహారాజుగా జేబులు వేసుకుని పోవాలి. స్తోత్రం. జేబులు వేసుకొని పోవాలి. అందుకే దేవుని ఇక్కడ నడిపించాడు నిన్ను. ఆయన మహోన్నతులైన దేవుడు, కానీ ఎవరు లక్ష్య పెడతాడంట? దీనులు లక్ష్య పెడతాడంట. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుందండి. మత్తయి సువార్త 20:33 వచ్చిన అనుకుంటాను. ఎక్కువ రిఫరెన్స్ చూపించడం నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. మత్తయి సువార్త 20:33 వచ్చినవేనా? ప్రభువా 32 వచ్చిన యేసు నిలచి 31 వచ్చిన. ఓకే. కానీ వారు ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని వారు బిగ్గరగా కేకలు వేయగా యేసు నిలిచి వారిని పిలిచి వారిని బాగు చేశాను. హల్లెలూయా. చేత చెబుదామా? హల్లెలూయా. వీళ్ళెవరంటే అడుక్కునేవాళ్ళు. చెప్పండి చెప్పండి అమ్మా. ఎవరాళ్ళు? అడుక్కునేవాళ్ళు. ఎంత బాగా మాట్లాడితే అంత బాగా ఆకలి అయింది. వన్నీ మొత్తం కాల్ చేసి మీద పోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే అడుక్కునే వాళ్ళు. వారు దీనులు. పోరా, ఎంత పనికి మాట వచ్చినా సరే పోరా, నువ్వెంతరా. తిట్టేవాడే రెస్పెక్ట్ ఉండదు, గౌరవం ఉండదు. అడుక్కునేవాడు పిలిస్తే అడుక్కునేవాడికి ఎవరండి గౌరవించేది? అడుక్కున్నవాడికి గౌరవించేవాళ్ళు నేనున్నాను చెప్పి చేతులు ఎత్తారా? ఎవరెత్తారో? అడుక్కున్నవాడు అంటే చీపు. అపోస్తలుల కార్యం 2:24 వచ్చిన. హల్లెలూయా. ఇప్పుడు నాకే చూడండి అందరూ. మరణం అంట విజయ్, ఆయన్ని బంధించడం అసాధ్యం అంట. మరణం ఒకరోజు కలగందంట. మరణమా మరణమా నీ డ్రీమ్ ఏంది? మరణమా మరణమా నీ కళ ఏంది? మరణమా మరణమా నీ గోల్ ఏంది అని అడిగితే మరణం చెప్పిందంట, ఈ రాంబాబు, ఈ సువర్ణ, ఈ ప్రాసన వీళ్ళంతా తుత్తిపోయండి మాకు. వాళ్ళంతా బుచ్చికి ఇదిగో వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు కాయనోడు చూసావా, ఆయన్ని ఇదిగో ఈ నా పాతాళంలో నేను బంధించాలి. భూప్రపంచంలో సాతాను గాడి కంటే కూడా బలమైనది మరణం. మరణం కంటే బలమైనడు నా యేసుక్రీస్తు ప్రభు వారే. స్తోత్రం స్తోత్రం. భూలోకంలో బలమైన వాడు సాతాను గాడు. సాతాను గాడి కంటే బలమైనది మరణం. మరణాని కంటే బలమైన వాడు నా యేసయ్య. మరణం కోరికింది తెస్తా, ఆయన్ని బంధించి అక్కడ పెట్టుకోవాలని కోరుకుందంట. మా సంతోషంగా జాగ్రత్తగా అండి. మరణం అంటే ఆయన బంధించేసేసి ఆయన కాడ పెట్టుకుని ఆశపడిందంట. మరణం కాడ యేసు ప్రభు ఉంచుకొని ఆశపడిందంట. మరణపు ములిని ఏం చేశాడు యేసయ్య? విరిచేసాడు. మరణాన్నే విరిచేసి సమాధి యొక్క బండ యొక్క గుండెను చీల్చుకొని బయటకు వచ్చిన అత్యున్నతమైన దేవుడు, అడుక్కునేవాడు, దేనికి పనికిరాని వాడు, దీనుడు, దావీదు కుమారుడు, నన్ను దాటిపోకని కేకేయంగానే ఆయన నిలిచి వారిని పిలిచి వారికి అడిగి వారు ఏది అడిగారో అది చేసి పంపించాడండి. అది నా దేవుని యొక్క గొప్పతనం. ఆయన దీనులను ఆదరించే దేవుడు. ఆయన స్తోత్రం చెప్పు. ఆయన దీనులను ఆదరిస్తాడు.
నువ్వు దీనురాలుగా ఉన్నావా, దరిద్రుడిగా ఉన్నావా, దిక్కు తోచని స్థితిలో ఉన్నావా, ఏం చేయాలి అర్థం కావట్లేదా? భయపడొద్దు. జీవం కలిగిన దేవుని సేవకుని చెప్తున్నాను, నా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తాడు. నీ కరువులో సమృద్ధినిస్తాడు, ఇరుకులో నీకు విశాలతనిస్తాడు. స్తోత్రం. ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంటున్నావా? ఏంది నాకు ఈ బతుకు అనుకుంటున్నావా? భయపడొద్దు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో చెప్పమన్న మాటలు నేను మీకు చెప్తున్నాను. ఎందుకు తెలుసా? నీకు కరువులో సమృద్ధిని, ఇరుకులో విశాలతను ప్రభు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మహారాజు. చెప్పు ఆయన మహారాజు అండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహారాజు. భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట చెప్పేసి నేను ఇంకొక వచ్చి నేను చెప్పాలి. సమయం ఉందో లేదు చూస్తాను. అసలుకి వీళ్ళు 10 గంటలు అయిపోయింది. 10 గంటలు అయిపోవాలనుకున్నాం మేము, అయినా పర్వాలేదు. ఒక 5 నిమిషాలు. మధురై ప్రాంతంలో నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే మనోడు మంచి బడి నడుపుతాడు. అయితే నేను అడిగాను, ఎక్కడ తమ్ముడా ఉన్నావంటే, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకని నువ్వు మామూలుగా ఇండిపెండెంట్గా చేసుకుంటావు కదా, ఆ కంపెనీలో ఎందుకు నువ్వు ఉద్యోగం చేస్తానని అడిగాను నేను. ఆ కంపెనీ గురించి ఆయన ఒక మనోడు సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడంటే, నేను ఆ సాక్ష్యం నేను బిత్తరపోయా. ఏంటి విషయం అంటే, ఈ అమ్మాయి దేవుని నమ్ముకున్న అమ్మాయి, దేవుని కృపను పట్టేసేసి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళ ఆయన. ఆ కంపెనీలో పనిచేస్తున్నంత కాలం కుటుంబం ముందుకు సాగినట్టుంది. ఒకరోజు భార్యాభర్తలు కూర్చొని ఆలోచించారు, ఇలా ఉంటే తప్పదు, మనం ఏం చేయాలంటే ఏదైనా సొంతగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఆ బిజినెస్ పైన భారము దేవుడి మీద వేద్దాం. స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తాడన్న నమ్మకం నాకుందని చెప్పేసి భార్య చెబితే, భార్య మాట నేసేసి భర్త 1,30,00,000 రూపాయలు అప్పు చేసి కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టంగానే ఆ కంపెనీ వాళ్ళు అడిగారు, ఏమండి నేను మీకు లోన్ ఇస్తున్నాను కదా, మీకు సొంత ఇల్లు కావాలని చెప్పి అన్నారు. మళ్ళీ హోమ్ లోన్ పెట్టి సొంత ఇల్లు తీసుకున్నాడు. మళ్ళీ కార్ లోన్ పెట్టి కారు తీసుకున్నాడు. ఇప్పుడు కారు అప్పు ఉంది, ఇల్లు అప్పు ఉంది, కంపెనీ అప్పుతోటే ప్రారంభించేశాడు. కృప ఏంటంటే ఉన్నతంగా జరుగుతూ ఉంది, కంపెనీ ఉన్నతంగా జరుగుతూ ఉంది. వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూ 2-3 జాగ్రత్త తినాలి. 2-3 ప్రారంభించబడ్డటువంటి కంపెనీ 5గురుగా, 10 మందిగా, 20 మందిగా, 30 మందిగా, 120 మంది ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ 120 మందిలో ఒకడు ఈ తమ్ముడు. ఈ 120 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి చక్కని పాప పుట్టింది. భలే ఉంది చూస్తుంటే. అమ్మ నాన్న లేదు ఆ అమ్మాయికి, అత్తమ్మ లేదు, అత్తమ్మ చనిపోయింది, మామ ఒక్కడే ఉన్నాడు. భర్త, మామ, భార్య, తన కూతురు, 4 హ్యాపీ గడిచిపోతా ఉంది. ఏ దిగులు లేదు. పిల్ల పెరిగింది, 3 సంవత్సరం 4 సంవత్సరం వచ్చింది. స్కూల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఆటోలో పంపించడం నాకు ఇష్టం లేదు, బస్సులో పంపించడం నాకు ఇష్టం లేదు, అవసరమైతే నేనే తీసుకెళ్తాను చెప్పేసి అని తన కూతుర్ని బైక్ మీద తీసుకెళ్తాం అలవాటు చేసుకుంది. వాళ్ళ ఆయన ఫ్రీగా ఉంటే కారులో తీసుకుని వదిలిపెడతాడు, లేకపోతే ఆమె స్కూటీలో తీసుకుని వదిలిపెడతా ఉంటుంది. ఒకరోజు స్కూటీలో తీసుకెళ్తుండగా ఈ పక్క నుంచి ఆటో ఓడిపోతున్నాడు, ఆ పక్క నుంచి లారీ కూడా వస్తూ ఉన్నాడు. లారీ క్రాస్ అయ్యి ముందుకెళ్ళిపోయింది. ఈ పక్క నుంచి ఆటో రాగానే ఈ ఆటోను చూసిన ఈమె నాకు తగిలిద్దేమో భయంతో కొంచెం ఇటంది. పక్కన లారీ ఉండేలేకే ఆ షేక్ అండి, ఆ పిల్ల జారిపోయేసేసి వెనక టైర్కి ముందు టైర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా లారీకి, దానిలో పడిపోయింది. వెనక మాట టైర్ వచ్చేసేసి ఆ అమ్మాయి మీద ఎక్కేసింది. గుండెలు పగిలిపోయి కొట్టుకుంటూ పెద్ద కాకిపెట్టేసింది. ఈ విషయం వాళ్ళ భర్తకి చెప్తే నేటి వరకు కూడా ఆయన కోమాలో ఉన్నాడు. ఆ 4 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన కోమాలో ఉన్నాడు. పెద్ద కేకేసి అమ్మా నా కూముద్ర అని పడిపోయాడు. ఈయన ఇది జరిగినాక వాళ్ళ మామ ఇంటిపై నుంచి వేసేసి నడుచుకుంటూ వస్తా ఇంట్లోనే సారి పడిపోతే కాలు విరిగిపోయింది. భర్త ఒక పక్క బెడ్లో ఉన్నాడు, మామ ఒక పక్క బెడ్లో ఉన్నాడు. కూతురు చచ్చిపోయింది.
కంపెనీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కంపెనీలో మేక్ ఎక్కడ ఉంటుందో, స్విచ్ ఎక్కడ ఉంటుందో, వైర్ ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలియదు. ఏది ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలియదు. స్టాఫ్ శాలరీలు ఇవ్వాలి, 120 మంది, ఆల్మోస్ట్ లక్షల్లో శాలరీలు ఇవ్వాలి. ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, లక్షలు అయిపోయినాయి. ఏం చేయాలో తెలియటం చేతకాలేదా? ఏం చేయాలో తెలియటం చేతకాలేదండి. నేను చెప్తున్న సాక్ష్యం ఏం తెలుసా? అప్పుడే ఆమెకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది తెలుసా? ఏం గుర్తుకొచ్చిందనా? దీనులను ఆదరించే దేవుడు, సజీవుడైన దేవుడు ఒకడు ఉన్నాడు. నువ్వేం చేస్తా? వెంటనే పోయి రైలు కింద కట్టగానే, ఫ్యాన్కి కానీ, చెరువుకి కానీ, పురుగుల మందు కానీ మనం చూసుకుంటాం. ఈ రోజు నుంచి నీకు కలవరపడవలసిన అవసరం లేనే లేదో. నీ దీనులను ఆదరించే దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు మహారాజుగా తీసుకొని పోవాలి. స్తోత్రం, స్తోత్రం. నేను మీకు కావాలంటే ఆ వీడియో చూపిస్తాను, లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. ఆమె చెప్పే మాట ఏం చేస్తా? నిజముగా దీనులను ఆదరించే దేవుడు ఆయన. స్తోత్రం అని ఈరోజు అండి 120 మంది స్టాఫ్ కలిగిన కంపెనీని 150 మందిగా మార్చి, ఆయన లేచి కూర్చోవడం స్టార్ట్ చేశాడు. భర్త ఇంకా పిల్లలు లేరు, మా మనసులోనే ఉన్నాడు, అన్ని చూసుకుంటూ మధురై ప్రాంతంలో గొప్ప సాక్షి జీవితం చేస్తా ఉందండి. ఆ స్త్రీ ఒక ఆడదండి, దీనులను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హన్నా అంటది మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం. నేను ముగిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. దరిద్రులను ఎవరితో అంటమా? ఎవరి వల్ల సాధ్యమా? ఏ గవర్నమెంట్ వల్ల సాధ్యం? ఏ గవర్నమెంట్ వల్ల సాధ్యం? ఏ రాజు వల్ల సాధ్యం? సజీవుడైన మహారాజైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఎవరితో కూర్చోబెడతాడంట? అధికారులతోటి. ఆ ఒక్క మార్చాలండి. దాన్ని ధ్యానం చేసుకొని జీవితకాలం ప్రభుకు రుణపడి ఉండటానికి, జీవితకాలం రుణపడి ఉండటానికండి. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడి గురించి. ఆయన రోషం కలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు ఒక మాట, నా బిడ్డలను తాగితే నా కనుపాపం తాగినట్టు అంటాడు. నా బిడ్డలను తాగితే నా కనుపాపం తాగినట్టు అంటాడు. రాజును జయించాడండి. నా దేవుడు అవసరమైతే ఆకాశాన్ని భూమి మీదకి, భూమిని ఆకాశంలోకి ఏదైనా తీసుకెళ్ళగలిగిన దేవుడు. లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేయుటకు సమర్థుడు, శక్తివంతుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. బైబిల్లో ఆయన పెట్టిన పేరు ఎంత తెలుసా? ఆయన దయాళుడు. ప్రైజ్ ది లార్డ్. దయాళుడు అని చెప్పేసి అని మనం చూడగానే దయాళుడు ఎట్టుంటాడు? నీరసంగా సమస్యలు ఎట్టుంటాడు కదా. మనం అనుకుంటాం వాడు ఏమన్నా పాపం దయగలిగిన వాడు అనుకుంటాం. ఆయన దయాళుడే కానీ బహుబలాజ్యుడు. మాట ద్వారా సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు. స్తోత్రం. మనిషిని కలుగు చేసిన విధము చోటుగా ఆశ్చర్యమును భయమును కలుగుతుందని చెప్పేసి అని లేఖన భాగాలు బోధిస్తూ ఉన్నాయండి. ఈరోజు వాక్యం ఉన్న దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఇక్కడి నుంచి నువ్వు పోయేలోపు నేను చెప్తున్న మాట ఏం తెలుసా? దీనులను ఆదరించే దేవుడు నీకు మహారాజుగా ఉన్నాడుమా. నీ కష్టాలు మొత్తం కడతీరుస్తాడుమా. దేవుడు నీకు భుజబలంగా మార్చబడతాడుమా. అయితే నువ్వు ఆయన్ని మహోన్నతుడిగా చూడగలుగుతున్నావా? నువ్వు మహోన్నతుడిగా చూడగలుగుతున్నావా? జయించిన వాడిగా చూడగలుగుతున్నావా? అజేయుడిగా చూడగలుగుతున్నావా? సహకారిగా చూడగలుగుతున్నావా? ఉపకారిగా చూడగలుగుతున్నావా? ఈ పదాల్లో చూడకుండా ఆ స్థాయిలోకి మనం పోలేం. యెహోషువ సువార్త 1వ అధ్యాయం 2వ వచనం ముగించేస్తున్నాను. మొదటి అధ్యాయము అది నాన్న సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన లేకుండా కలిగిందేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. అంటే ఈ జగతంతటి కూడా నా దేవుడి ఆధారం. స్తోత్రం. ఈ జగతంతటి కూడా నా యేసయ్యనండి ఆధారం, ఇంకేం లేదు. నేను చెప్పే మాట ఏం తెలుసా?
ఈ 21 రోజు ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనల్ని ఎంతగా గొప్ప చేయాలనుకుంటున్నాడో ఇంకేం కావాలండి? ప్రపంచాన్ని నిర్మించిన వాడు మనకి సహకారుడై ఉండగా, ప్రపంచాన్ని నిర్మించిన వాడు మనల్ని ఆదరించేవాడై ఉండగా, ప్రపంచాన్ని నిర్మించిన వాడు నీ కోసం మహారాజుగా ఉండగా మనం కలవరపడవలసిన అవసరం ఏందమ్మా? ఈ రోజు నుంచి ఈ 2026 సంవత్సరం ఈ 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వచ్చేలోపు, మళ్ళీ ఇదే రోజు వచ్చేలోపు మన బ్రతుకులు మార్చబడునుగాక, మన ప్రాంతాలు మార్చబడునుగాక, మన బిడ్డల జీవితాలు మార్చబడునుగాక, ఘనులుగా చేయబడుదురుగాక. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము అందరికీ, ఒక్కడికి మాత్రం కాదు. ఇది నాకు మాత్రమే కాదు, నీకు మాత్రమే కాదు, అది అందరికీ. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా లేచి నిలబడండి, సంతోషంగా లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. దయచేసి ఎవ్వరు కదలొద్దు. చాలా ప్రాముఖ్యమైన సమయంకి వచ్చాం మనం. ఎవ్వరు కదలొద్దు, పిల్లలు కూడా కదలొద్దు. అందరు కళ్ళు మూసుకోండి.